ఇబ్రహీంపట్నంలోని తన నివాసంపై జరిగిన దాడిపై వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన తన ఇంటిపై పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసకాండ, దౌర్జన్యాలు, రాజకీయ దాడులు జరుగుతున్నాయని జోగి రమేష్ తెలిపారు. నిన్న కాపు నాయకుడు వంగవీటి రంగా శిష్యుడిపై దాడి జరిగిందని గుర్తు చేస్తూ ఇప్పుడు బలహీన వర్గాలకు చెందిన తన ఇంటిపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం నడవాల్సి ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అదుపు తప్పి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎవరు జవాబుదారీగా ఉంటారని ప్రశ్నించారు. ఏడాది కాలంలోనే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని ఆరోపించారు. మన రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండ, వికృత చేష్టలు, దాడులు, దహనకాండలు ఎప్పుడూ కూడా జరగనటువంటి రీతిలో స్వయంగా కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులు, తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం మొత్తం కూడా చంద్రబాబున సారథ్యంలో, లోకేష్ నేతృత్వంలో నిన్న కాపు నాయకుడు, మాజీ మంత్రివర్యులు వంగవీటి మోహన రంగా గారికి ప్రధాన అనుచరుడు, రాజశేఖర్ రెడ్డి గారి అడుగులు అడుగు వేసిన అంబటి రాంబాబు గారి మీద, ఆయన నివాసం మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడిని రాష్ట్ర ప్రజలు మర్చిపోకముందే ఈరోజు ఒక బలహీన వర్గాలకు చెందిన నా మీద, నా కుటుంబం మీద నన్ను మరి ఏం చేయాలని అనుకున్నారో నాకైతే తెలీదు. నన్ను మట్టు పెట్టాలనుకున్నాడా చంద్రబాబు నాయుడు కొడుకు? నన్ను హతమార్చాలనుకున్నాడా? నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా ఇంటిని దహనం చేయాలనుకున్నాడా? పెట్రోల్ బాంబులు, కర్రలు,